మాటల్లోనే డయాబెటిక్ పేషెంట్స్కి ఈ ఐకి సంబంధం ఏంటి సార్? వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ మధ్యలో డయాబెటీస్ అనేది చాలా ర్యాంపెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి లైఫ్ మాడిఫికేషన్. చాలామంది సుఖాలకు అలవాటుపడి వేరే అలవాట్లు ఉండడం వల్ల, ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, సో వీటి వల్ల ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువైపోయింది. డయాబెటీస్ వచ్చిన తర్వాత కొన్ని ఆర్గాన్స్ మన ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అందులో మెయిన్గా హార్ట్, కిడ్నీ, ఐ, ఈ మూడు మెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అందులో ఐ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి షుగర్ వచ్చిన తర్వాత, షుగర్ డిటెక్ట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరము ఒక ఐ స్పెషలిస్ట్కు రెటినా చెకప్ చేసుకోవాల్సి వస్తుంది. రెటినా చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే షుగర్ వల్ల కంటిలో మెయిన్గా చూపు కోల్పోయే ప్రమాదము రెటినా మీద వచ్చే దాని వల్లనే ప్రాబ్లం ఉంటుంది. ఈ షుగర్ వల్ల కార్నియల్ ప్రాబ్లం రావచ్చు, గ్లకోమా రావచ్చు, క్యాట్రాక్ట్ రావచ్చు, బట్ రెటినా ప్రాబ్లం మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. సో అందుకోసమే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఈ డయాబెటిక్ రెటినోపతి రావడానికి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు, లేదా డయాబెటీస్ కంట్రోల్ ఉన్నా కూడా ఆఫ్టర్ 5 years కొందరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డయాబెటీస్ డిటెక్ట్ కాగానే ఒకసారి బేసిక్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాము, రెటినల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అండ్ ప్రతి సంవత్సరం చెకప్ చేసుకోవాలి. దీంట్లో చాలామంది షుగర్ ఉన్న పేషెంట్ ఏంది, నాకు బాగానే కనబడుతుంది కదా, అసలు ఐ చెకప్ ఎందుకు చేసుకోవాలి అనే అపోహలో ఉంటారు. కాకపోతే ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అయిన ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని అరికడితే చూపు కోల్పోకుండా మనం కాపాడుకోవచ్చు. అందుకోసమే ప్రతి సంవత్సరం చెకప్ చేసుకోమంటాము. సో చాలామంది ఏం చేస్తారు, నాకు చాలా బాగా కనబడుతుంది కదా, ఇంకా చెకప్ ఎందుకు అనుకుంటారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి అది సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోయి అప్పుడు 100% చూపును మనం తిరిగి ఇవ్వకపోవచ్చు. ఆపరేషన్ చేసి కానీ, లేజర్ చేసి కానీ, లేకపోతే ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ 100% చూపు తేకపోవచ్చు. సో ఆ ప్రమాదం ఉంటుంది. అందుకోసమే ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా సివియర్ డిసీజ్. అది చాలా సివియర్ స్టేజ్కి వెళ్లకుండానే ప్రతి సంవత్సరము డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెటినా చెకప్ చేసుకోవడానికి మేము రికమెండ్ చేస్తాం. హాయ్, దిస్ ఈజ్ సముద్ర, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్. GR TV ప్రేక్షకులకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.